నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ టైం మాడ్యూల్. సో బేసికల్గా ఈ డేట్ టైం మాడ్యూల్లో మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డేట్ టైము, ఇంకోటి డేటు, టైం జోను, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి ఈ మాడ్యూల్లో. సో వీటన్నిటిలో మనం ఎక్కువగా ఏది వాడతామంటే డేట్ టైం క్లాస్ అనేది ఎక్కువగా వాడతాం. మనం డే టు టైం వచ్చినప్పుడు ఓన్లీ డేట్ని కావాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, టైంని కావాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో దాంతోపాటు మీరు టైం జోన్ వాడుకొని మీకు కావాల్సిన టైం జోన్లో కూడా ఆ డే టు టైంని తెప్పించుకోవచ్చు. సో మీకు స్ట్రింగ్ ఫార్మాట్లో డేట్ టైం ఉంటే దాన్ని మళ్ళీ డేట్ టైం ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ వైస్ వర్సా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మాడ్యూల్ యొక్క డైరెక్టరీ ఏమేమి ఉన్నాయి అంటే ఈ మాడ్యూల్లో ఏ క్లాసెస్ ఏమున్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం అయితే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ డేట్ టైం. సో డేట్ టైం అనేది ఇన్బిల్ట్ మాడ్యూల్. సో మనం పైథాన్ ఇన్స్టలేషన్తో పాటు వస్తుంది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో నేను డిఐఆర్ అని కొట్టగానే దీంట్లో డేట్ టైం ఇస్తే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ మనకి క్లాసెస్ మెథడ్స్ అని చూపించింది. సపోజ్ మీరు డాట్ మ్యాక్స్ ఇయర్ అని ఉంది. సో బేసికల్లీ ఇది కాన్స్టెంట్. సో మీకు మ్యాక్సిమం ఇయర్ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యూస్ దిస్ అట్రిబ్యూట్. నెక్స్ట్ డేట్ టైం డాట్ మినిమం ఇయర్కి ఇది వాడుకోవచ్చు. సో ఇది 1. సో మినిమం ఇయర్ వచ్చేసి 1, మ్యాక్సిమం ఏమో 4 9s. సో వీటితో పాటు మీరు క్లియర్గా గమనిస్తే డేట్ టైం అనేది క్లాసు, డేట్ క్లాసే, టైము క్లాసే, దాంతోపాటు టైం జోన్ ఇవన్నీ కూడా క్లాసెసే. సో మనం వీటి యొక్క డైరెక్టరీ కావాలన్నా వీ కెన్ చెక్. సో డేట్ టైం డాట్. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్దేమో డేట్ టైం అనేది మాడ్యూల్, దాంట్లో క్లాస్ ఉంది. సో దీంట్లో ఏమున్నాయో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ మెథడ్స్, ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డేట్ టైం క్లాస్ గురించి చూద్దాం. దాంతోపాటు డేట్ క్లాసు, టైం జోన్ కూడా కవర్ చేస్తాను. సో అన్ని కవర్ చేయను, ఇంపార్టెంట్ కవర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి డేట్ టైం క్లాసు. దీంట్లో మనం చూడబోయే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి నవ్ అనే ఫంక్షన్ ఉంది. మనం కనుక నవ్ అనే ఫంక్షన్ వాడితే కరెంట్ లోకల్ డేటు టైము రెండు కూడా ఇచ్చింది. సో చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్. ఇప్పుడు మనకి డేట్ టైం అనేది వచ్చింది. ఇది మాడ్యూల్. సో మీరు క్లాస్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీకు మోర్ దాన్ 1 లెవెల్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ మనం ఫ్రమ్ అనే కీవర్డ్ వాడుకొని డేటు టైము ఇంపోర్ట్. సో ఇదేమో మాడ్యూల్. యూ కెన్ సి టైప్ చేసేటప్పుడే చూడవచ్చు ఇది మాడ్యూల్. సో దీంట్లో మనకి మళ్ళీ డేట్ టైం అనేది క్లాసు. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం వాడుకోబోతున్నాం. సో ఇప్పుడు డేట్ టైం డాట్. సో నవ్ అనేది ఫంక్షన్, ఇది క్లాస్ మెథడ్. సిఎల్ఎస్ అంటే క్లాస్ మెథడ్. సో బేసికల్గా ఇది ఏం రిటర్న్ చేసిద్ది అంటే మీ కరెంట్ టైంని రిటర్న్ చేసిద్ది. మీరు ఏ టైం జోన్లో ఉంటే ఆ టైంని రిటర్న్ చేసిద్ది. సో కరెంట్ డేట్ టైం ఈక్వల్ టు, సో జస్ట్ ప్రింట్ చేస్తున్నా సో దట్ విల్ బి క్లియర్. సో చూడండి మనకి ఇండియాలో టైం వచ్చేసి 7:06 అయింది. సో ఇక్కడ మనకి అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఈవెన్ మిల్లీ సెకండ్స్తో సహా చూపించింది డే టు టైం. సో ఇప్పుడేంటి మనకి బేసికల్లీ ఇక్కడ డే టు టైము రెండు ఉన్నాయి. దీని నుంచి సో మీకు ఓన్లీ డేట్ కావాలనుకుంటే యూ కెన్ రిట్రీవ్. సో ఈ ఫంక్షన్ డేట్ని తీసుకొచ్చింది. సో మీకు ఓన్లీ టైం కావాలనుకుంటే సో మనకి ఇది వచ్చేసి కరెంట్ డేట్ టైం కదా, దీని నుంచి డాట్ టైం అంటే టైం వస్తుంది. సో మనం ఈ రెండు కూడా ప్రింట్ చేసి చూసుకోవచ్చు. సో చూడండి ఇది ఓన్లీ డేటు, ఇది టైం వచ్చింది. సో మనకి ఇది డేట్ కదా, మళ్ళీ మీకు డేట్లో ఏదన్నా పర్టికులర్గా మీకు డే కావాలంటే రిట్రీవ్ చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీస్. ఇంతకుముందు మనం టైం క్లాస్లో కూడా చేసాము. సో ఇఫ్ యూ వాంట్ ద డే యూ కెన్ రిట్రీవ్ దెమ్ ఫ్రమ్ ద డేట్.
సో డేట్లో ఆ డే అనే ప్రాపర్టీ అంటే మనకి 22nd అనేది డేట్. సో దాన్ని మనం అంటే 20 మంత్లో 22nd డే కాబట్టి దాన్ని రిటర్న్ చేసింది. సో ఇలా మనం ఇంతకుముందు వాడుకున్నట్టు ప్రాపర్టీస్ కూడా వాడుకోవచ్చు. సో దీంతో పాటు మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డూ కపుల్ ఆఫ్ థింగ్స్. సేమ్ ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ టైం. సో బేసికల్గా ఈ డేట్ టైం అనేది క్లాస్ కదా చూడండి. సో ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉంది. సో మనం ఇయర్, మంత్, డే, అవరు, మినిట్, సెకండ్ ఇవన్నీ పాస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డే టు టైం. సపోజ్ మీకు 2 డేట్స్ మధ్య డిఫరెన్స్ ఎంతో కనుక్కోవాలనుకుంటే కనుక్కోవచ్చు. సో నేను డేట్ 1 ఇది ఇస్తున్నా. ఏమి ఇస్తున్నానంటే సో ఇది బేసికల్లీ మన క్లాసు. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఇన్స్టాన్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇన్స్టాన్స్ ఏం తీసుకుంటుందంటే 2023 4th మంత్, దాంతోపాటు డే వచ్చేసి 22 వేస్తా, టైం వచ్చేసి 18, తర్వాత 0 ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ కన్స్ట్రక్టర్ ఈ డేట్ ఆబ్జెక్ట్ బేసికల్లీ మీకు డేట్ క్రియేట్ చేసి, సో మనం ఏదైతే టైం ఇచ్చామో దాంతో ఒక డేట్ని క్రియేట్ చేసింది. సో ఈ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని వాడుకొని మీరు డేట్ క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకొని సపోజ్ మీకు ఈరోజు డేట్ కావాలనుకోండి, ఏం చేస్తాం, డేట్ టైం డాట్ నవ్తో పాటు టుడే అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది, ఏదైనా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అదే వాడాలని రూల్ లేదు. సో దీన్ని డేట్ 2గా తీసుకుంటున్నా. సో మీకు రెండింటిని ప్రింట్ చేస్తాం బిఫోర్ ఐ సీ ద డిఫరెన్స్. ఏమొస్తుందంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్ వస్తుంది. ఇక్కడ మిల్లీ సెకండ్స్ కూడా వస్తుంది. అదే కన్నా నేను నవ్వు తీసుకుంటే ఏమొచ్చిందో చూద్దాం. సో నవ్లో కూడా మనకి మిల్లీ సెకండ్స్ వస్తుంది. సో ట్రై చేద్దాం మనం ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవడం కోసం చూద్దాం. సో ఐ ప్రింట్ డేట్ 2 మైనస్ డేట్ 1. సో డిఫరెన్స్ వచ్చేసి ఇది ఉంది, 366 days 1 hour 10 minutes 48 seconds సో మిల్లీ సెకండ్స్ ఉంది. సో ఇలా మనం 2 డేట్స్ ఇచ్చి వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవచ్చు. సో డేట్ 2 అనేది ఎలానే ఇవ్వాలని రూల్ లేదు. యూ కెన్ ఆల్సో టేక్ ఎనీ అదర్ డేట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు ఫైండ్ అవుట్. లెట్స్ సే ఐ విల్ క్రియేట్ ఎ డేట్ విత్ 20, 22, 11, 5, 6, 7, 10 seconds. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. సో డేట్ 1 మైనస్ డేట్ 2. సో నౌ యూ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్. సో ఇలా మనం రెండు డేట్స్ మధ్య ఎంత డ్యూరేషన్ డిఫరెన్స్ ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఇంకో రకంగా కూడా చేయవచ్చు మనం వీటిని. డేట్ టైం డాట్ నౌ అంటే సో మనకి కరెంట్ టైం ఇస్తుంది కదా, సి టైం అని ఇస్తున్నా. సో మనకి డేట్ టైం డాట్ యూటీసీ ఉంది. సో యాక్చువల్లీ ఇది చూడండి స్ట్రైక్ ఆఫ్ అయింది. యాక్చువల్గా ఇది డిప్రికేట్ అయింది. ఫ్యూచర్ వర్షన్లో దీన్ని రిమూవ్ చేస్తారు. టైం బీయింగ్ దీన్ని వాడుకోవచ్చు, బట్ దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది. యూటీసీ టైం కావాలి అంటే సో ఈ నౌలోకే మీరు ఏ టైం జోన్ కావాలంటే దాన్ని పాస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి వాడుకోవచ్చు. ఇట్ ఈస్ డెప్రికేటెడ్, బట్ ఫ్యూచర్ వర్షన్లో అసలు ఉండని కూడా ఉండదు. సో ప్రస్తుతానికి డెప్రికేట్ అయింది కాబట్టి మనకి స్ట్రైక్ ఆఫ్ అయింది. సో ఇది వచ్చేసి యూటీసీ టైం కదా. సో మీరు ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. -1 డే డిఫరెన్స్ ఉంది. -1 డే సో ఇది డిఫరెన్స్ ఉన్నది వచ్చింది. సో నెగిటివ్లో వచ్చింది. సో మనం కావాలంటే వీ కెన్ డూ లైక్ దిస్. ఐదర్ వే అటు నుంచి చూస్తే ఈజీగా అర్థమైంది. ఎందుకంటే ఏది ఎక్కువ ఉందంటే అది చూస్తే మనకి యాక్చువల్గా యూటీసీ అంటే 0 కదా. సో దాని నుంచి 5 hours 30 minutes డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు రివర్స్ చూసినప్పుడు ఏమైందంటే మ్యాథమెటిక్స్లో అది సబ్ట్రాక్షన్ లా చేసింది హైయర్ వాల్యూ. సో ఇలా చూస్తే కరెక్ట్. హై ఏదైతే ఎక్కువ ఉందో అది ఫస్ట్ ఇచ్చి దాంట్లోంచి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం మంచిది. సో దీంతో పాటు
సో ఇంకేమన్నా ఎస్టిఆర్పి టైం ఇంతకుముందు వాడింది సేమ్ అది కూడా చూపిస్తాను. వీక్ డే మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు. మీరు గిన పాస్ చేసిన డేట్లో అది వీక్ డేనా కాదా కూడా టెస్ట్ చేసాం. సి టైం చూడండి, ఈరోజు 0 మండే కాబట్టి ఇండియాలో 0. సో వీక్ డే అంటే ఆ వీక్లో ఈ డే నెంబర్ ఇచ్చింది. సో యూ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ అండ్ యూటిలైజ్. సో మీకు గిన 0 నుంచి 4 వరకు ఉంటే అది వీక్ డే అయింది. 5 ఏమో సాటర్డే, 6 ఏమో సండే. సో దీంట్లో ఉన్న మిగతా ఫంక్షన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు డేట్ టైం ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లోకి, డేట్ టైం స్ట్రింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ డేట్ టైంలోకి కన్వర్ట్ చేయొచ్చు. మనం అక్కడేమో టైం ఆబ్జెక్ట్, స్ట్రక్ట్ టైం ఆబ్జెక్ట్ దాన్ని చేసాం. సిమిలర్గా ఇక్కడ సేమ్ ఫంక్షన్స్ వాడుకొని డేట్ టైం మాడ్యూల్లో కూడా, సారీ డేట్ టైం క్లాస్లో కూడా సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి వాడుకొని మనం డేట్ అనేది స్ట్రింగ్లో ఉంటే డేట్ టైం ఆబ్జెక్ట్లోకి, డేట్ టైం ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో అది చూద్దాం. మీకు ఇంత ముందు చెప్పినట్టే ఈ డేట్ని బట్టే మీకు ఫార్మేట్ అనేది ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే డేట్ టైం డాట్ ఎస్టిఆర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే అది ఎస్టిఆర్పి టైం అంటే స్ట్రింగ్ని డేట్ టైంలోకి ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేస్తుంది. సో దీనికి మనం ఏం పాస్ చేయాలంటే ఫస్ట్ స్ట్రింగ్ పాస్ చేయాలి. సో దాని తర్వాత ఫార్మేట్ కూడా పాస్ చేయాలి. సో ఈ రెండు పాస్ చేస్తే అది డేట్ టైంలో కన్వర్ట్ చేసింది. నేను జస్ట్ డేట్ టైం ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తాను. సో మనం ఒకసారి టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం కన్వర్ట్ చేయకముందు కూడా టైప్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమో మనకి స్ట్రింగ్లో ఉంది, తర్వాత డేట్ టైం డాట్ డేట్ టైం ఈ క్లాస్లోకి కన్వర్ట్ అయింది. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కన్వర్ట్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు కూడా ఇది ఎలా ఉంది ఏంటి. కన్వర్ట్ అయింది. సో అది మనకి యాక్చువల్గా డేట్ టైమ్గా ఇచ్చింది. మీరు ఆల్రెడీ టైప్ కూడా చూసారు కదా. సో టైం బీయింగ్ టైప్ ఒకటి కామెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు దీంట్లో కావాలనుకున్నవి రిట్రీవ్ చేసుకోవచ్చు. టైం కావాలంటే టైం సపరేట్గా, డేట్ కావాలంటే డేట్, మళ్ళీ డేట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏదన్నా పర్టికులర్ డే కావాలా అవన్నీ వాడుకోవచ్చు. ఈవెన్ టైం వచ్చింది అనుకోండి, టైం వచ్చిన తర్వాత దాంట్లో మీరు ఏదన్నా మినిట్, సో మినిట్ ప్రాపర్టీ కావాలంటే మినిట్, ఇవన్నీ కూడా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు సేమ్ ఇంత ముందు లాగానే. సో చూడండి మనకు మినిట్ ఎంత ఉండేది కూడా రిట్రీవ్ అయ్యి 30 మినిట్స్. బేసికల్గా ఏంటంటే స్ట్రింగ్లో ఉంటే ఈ ఆపరేషన్స్ అని చేయలేము, డేట్ టైంలోకి మార్చుకున్నాం అనుకోండి ఇవన్నీ చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ ఇప్పుడు మనకి డేట్ టైం ఆబ్జెక్ట్ ఉంది, అది స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలనుకోండి. సో అప్పుడు డేట్ టైం క్లాస్ ఎస్టిఆర్పి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్లీ ఫార్మేట్ చేస్తాం దేంట్లోకి, స్ట్రింగ్లోకి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏమో ఈ ఆబ్జెక్ట్ని పంపిస్తాము. సో దీన్ని ఏ ఫార్మేట్లోకి మీరు చెప్పాలి. సో ఫార్మేట్ వచ్చేసి ఇది ఇస్తాం. సో ఇప్పుడు ఇది చూస్తే స్ట్రింగ్లోకి కన్వర్ట్ అయ్యింది, స్టిఆర్ టైమ్ అని. సో అగైన్ వీ కెన్ చెక్ ద టైప్ ఆఫ్ దిస్. సో వాల్యూ కూడా చూసుకోవచ్చు. సో మళ్ళీ స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. సో మీరు ఇప్పుడు స్ట్రింగ్గా కావాలి అనుకుంటే అలా మనం స్ప్లిట్ ఫంక్షన్ వాడుకొని స్ట్రింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు ఇంతకుముందు క్లాస్లో చేసింది. సో ఇవన్నీ కూడా మనం పార్సింగ్ ఇవన్నీ చేయొచ్చు. మిగతాయి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను ఆల్రెడీ డ్యూరేషన్ అవన్నీ కవర్ చేశాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉంది, టైం జోన్ గురించి చూద్దాం. ఇది సపరేట్ క్లాసు, ఇది ఎలా ఎలా హెల్ప్ అయ్యిద్ది అనేది చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి ఫ్రమ్ డేట్ టైం మాడ్యూల్లో ఇంపోర్ట్ డేట్ టైం అనేది క్లాసు. సో డేట్ టైం అనేది క్లాసు, దీంతో పాటు టైం జోన్ కూడా మనం ఇంపోర్ట్ చేస్తాం. బేసికల్గా మీకు ఫస్ట్ ఏం చూపిస్తానంటే డేట్ టైం డాట్ నవ్ అని ఉంది కదా. సో చూడండి ఇదేమో బై డిఫాల్ట్గా ఏమి ఇచ్చింది, కరెంట్ టైం జోన్లో ఏది ఉంటే అది ఇచ్చింది.
ఇండియాలో ఉంది. అదే మీకు యూటీసీ టైం ఉంది కదా, సో అది డిప్రికేట్ అవుతుంది కదా, సో దీని బదులు ఈ టైం జోన్ని ఈ క్లాస్ను వాడుకొని యూటీసీ ఫంక్షన్ ఉంది, సో ఇది పాస్ చేసామనుకోండి ప్రాపర్టీ, సో మీకేం వచ్చింది అంటే టైం జోన్ అనేది యూటీసీ టైం ఫార్మేట్లో వచ్చింది. టైం జోన్ అనేది క్లాసు, ఇది యూటీసీ అనేది ప్రాపర్టీ. కంట్రోల్ క్లిక్ చేస్తే చూడవచ్చు. సో ఇలా మనకి టైం జోన్ అనే క్లాసు హెల్ప్ అవుతుంది. సో దాంతో పాటు డేట్ క్లాస్ ఉంది కదా, సో ఇది మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం. సో డేట్ డాట్, సో మీకు టుడే అనేది కూడా అంటే ఆ డేట్కి మనం ఏదైతే డేట్ టైం వస్తుందో ఆ డేట్ టైం మాడ్యూల్లో టుడే వాడుకోవచ్చు. దాంతోపాటు డేట్ని కావాలనుకుంటే డేట్ని తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చూసాము. డేట్ డాట్ డే అనే ప్రాపర్టీ చూసాము. దాంతోపాటు మీరు టుడే కావాలన్నా వీక్ డే కావాలన్నా ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. సో ఇవి ఆల్రెడీ మీకు వాడి చూపించాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది, సో యూటీసీ టైం జోన్ వాడుకోవచ్చు, టైం జోన్ అనే క్లాస్ వాడు. సో ఇది డేట్ టైం మాడ్యూల్ గురించి ఎక్కువగా వాడే చూపించాను. డౌట్స్ ఉంటే నన్ను అడగండి.